కేటీఆర్ ఒక మాట అన్నారు వెంకట్ గారు ఇందాక. పొన్నం ప్రభాకర్ నిన్న మాట్లాడుతూ కూడా ఈ అంశంలో ఫార్ములా ఈలో ఎక్కడ అవినీతి జరగలేదు, కాకపోతే ప్రొసీజర్ తప్పు జరిగింది ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా, లేదా ముఖ్యమంత్రి మొత్తం యంత్రాంగాన్ని మంత్రులని ఏసీబీని తప్పు పట్టిస్తున్నారా అనేటువంటిది అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ చేశారు. నిజంగా అలా అవినీతి జరగలేదా, నిజంగానే ప్రొసీజర్ తప్పు జరిగింది? సి ఇప్పుడు ఒకరికి ఏదన్నా టెండర్ ఇవ్వాలని అనుకుంటాం. టెండర్ ప్రక్రియ ఇచ్చే ప్రయత్నంలో కేవలం ఒక వ్యక్తికి వచ్చేటట్టు, ఆ వ్యక్తి క్వాలిఫై అయ్యేటట్టు ఆ టెండర్ ప్రక్రియని పెడితే దానిపైన కూడా ఆరోపణలు చేస్తారు. అంటే ఒక వ్యక్తికి కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రొసీజర్ని అంతా కూడా ప్రిపేర్ చేసిర్రని. నువ్వు ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నిజంగా నువ్వు పెంచేదే ఉంటే, ప్రభుత్వంలో నువ్వే ఉండే, షాడో ముఖ్యమంత్రిగా నువ్వే ఉండే, మంత్రులందరూ కూడా నీ కొట్టంలో కట్టేసుకున్న గొర్రెలెక్క పరిస్థితి వాడుతుండే, ఎవరు నువ్వు ఏడ సంతకం పెట్టమన్నా పెట్టే పరిస్థితి ఉండే. కాకపోతే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో ప్రొసీజర్ ప్రకారంగా చేసింటే ఆ సమయం పట్టేది. కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, సంబంధించిన క్యాబినెట్లో డిస్కస్ చేయకుండా, ముఖ్యమంత్రి గారి ఆమోదం లేకుండా, ఎవరు ఆమోదం లేకుండా నువ్వే సింగిల్గా డెసిషన్ తీసుకొని నువ్వు కట్టబెట్టిన విధానం తప్పని నువ్వే అంగీకరిస్తున్నావు. సో కట్టబెట్టిన విధానం తప్పు ఉందంటే 100% దాంట్లో నీకు లావాదేవీలు ఉంటేనే అంత తొందరపడి ఆ ఒక విధానం పరంగా కట్టబెట్టుంటావనేది మేము ఆరోపిస్తున్నాం. ఆ ఆరోపణ నిజమో కాదో నిరూపించాల్సింది న్యాయస్థానము, కోర్టు. ఆ కోర్టు పరిధిలో విచారణ చేయాల్సింది పోలీస్ యంత్రాంగం విచారణకు సహకరించాల్సింది బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా నీపైన బాధ్యత ఉంది. అవన్నిటినీ వాటికి సహకరించకుండా అందరినీ కూడా దీన్ని జోడీకరించి శాసనసభలో, శాసన మండలిలో ఏదైతే రైతులపైన ఈరోజు చర్చ పెడదామని చెప్పి ఏదైతే మీరు కోరిన విధంగానే, మీరు ఏదైతే మొదటి రోజు మీరు అడిగిన విధంగా రైతులపైన చర్చ పెడితే కూడా దాన్ని కూడా పక్కకి పెట్టి కేవలం నేను లోపల పోవద్దు, అబ్బో నా పైన కావాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు అనే దానిపైన ఈరోజు క్వాష్ పిటిషన్ వేసినావంటే నీ దొంగతనాన్ని సరే విచారణ రేపొద్దున ప్రూవ్ అవుతుంది. కానీ నీ వైఖరితో చాలా స్పష్టంగా నువ్వు దొంగవని నీ యొక్క వైఖరితో నువ్వు ఒప్పుకుంటున్నట్టు కనబడుతుంది.